ఇక రాష్ట్ర వ్యాప్తంగా ట్రెండ్స్ మనం చూస్తున్నాం. 9 చోట్ల కాంగ్రెస్, 7 చోట్ల బీజేపీ ఒక్కొక్కసారి కనిపిస్తున్నాయి. ఒక్కొక్కసారి 8 కనిపిస్తున్న పరిస్థితి. ఒక్కొక్కసారి బీఆర్ఎస్ కూడా ఒక సీట్లో లీడ్లో కనిపిస్తోంది. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. వెంకట్ మనతో లైవ్లో జాయిన్ అవుతున్నారు. వెంకట్, ఏంటి స్టేట్ వైడ్గా కౌంటింగ్కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సౌజన్య, మనం చూస్తున్నాం తెలంగాణ వ్యాప్తంగా కూడా నువ్వా నేనా అన్న తరహాలో ట్రెండ్స్ వచ్చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ 8 లోక్సభ స్థానాల్లో, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ 8 లోక్సభ స్థానాల్లో నువ్వా నేనా నా తరహాలో తలపడుతున్నారు. ఎంఐ అంటే హైదరాబాద్లో మట్టుకు ఒక 2 రౌండ్లలో బీజేపీ తన ఆధిక్యత కనబరిచింది. ఆ తర్వాత ఎంఐఎం లీడ్లోకి వచ్చింది. అంటే ఇప్పటివరకు సరిగ్గా 11 గంటల వరకల్లా అంటే లేటెస్ట్ అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. తెలంగాణలో ఉన్న 17 లోక్సభ స్థానాల్లో ఆదిలాబాద్ ఇప్పటివరకు బీజేపీ అభ్యర్థి నగేష్ ముందంజలు ఉన్నారు. అక్కడ 41,335 ఓట్ల ఆధిక్యంతో కూడా నగేష్ బీజేపీ అభ్యర్థి ఆదిలాబాద్లో ముందున్నారు. ఇక భువనగిరి విషయానికి వస్తే భువనగిరిలో కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి 59,030 ఓట్ల పైచిలుకు ఓట్ల ఆధిక్యంతో తన ఆధిక్యతను కనబరుస్తున్నారు భువనగిరిలో. ఇక చేవెలలో బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి 38,069 ఓట్ల పైచిలుకు తేడాతో తన ముందంజలో కొనసాగుతున్నారు. ఇక మహబూబాబాద్లో 1,50,43 ఓట్ల ఆధిక్యతతో పోరిక బలరాం నాయక్ కాంగ్రెస్ అభ్యర్థి ముందంజలో ఉన్నారు. అక్కడ సెకండ్ ప్లేస్లో బీఆర్ఎస్ ఉంది. ఇకపోతే పెద్దపల్లిలో ఇప్పటివరకు 34,209 ఓట్ల పైచీలకు తేడాతో గడ్డం వంశీకృష్ణ తన ఆధిక్యతను కనబరుస్తున్నారని చెప్పాలి. హైదరాబాద్లో 34,125 ఓట్లతో ఎంఐఎం ఉంది. ఖమ్మంలో ఓవరాల్గా 17 లోక్సభ స్థానంలో ఖమ్మం అభ్యర్థి మెజార్టీ మేళా కొనసాగుతుందని చెప్పాలి. ఇప్పటివరకు 3 రౌండ్లు పూర్తయ్యాయి. అక్కడ 1,74,418 ఓట్ల పైచీలుకుతో కాంగ్రెస్ అభ్యర్థి రఘురామరెడ్డి ముందుకు దూసుకెళ్తున్నారు. ఇక మహబూబ్ నగర్లో 9,974 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి డీకే అరుణ ముందంజలో ఉన్నారు. అక్కడ ఒక రౌండ్లో అంటే కొన్ని ఉన్న 7 అసెంబ్లీ సెగ్మెంట్లో 1-2 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థి ముందంజలో ఉన్న ఓవరాల్గా 3వ రౌండ్ ముగిసేసరికి 9,974 ఓట్ల ఆధిక్యంతో బీజేపీ అభ్యర్థి డీకే అరుణ అక్కడ ముందంజలో ఉన్నారు. ఇక మల్కాజ్గిరిలో 1,18,000 ఓట్లతో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్, మెదక్లో బీఆర్ఎస్ పార్టీ కాస్త ముందంజలో ఉన్నట్టు తెలుస్తోంది. నాగర్ కర్నూలులో కాంగ్రెస్ అభ్యర్థి 21,181 ఓట్లతో అక్కడ మల్లు రవి ముందంజలో ఉన్నారు. నల్లగొండలో 1,97,184 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి అక్కడ ముందంజలో ఉన్నారు రఘువీర్ రెడ్డి. అదేవిధంగా నిజామాబాద్లో బీజేపీ అభ్యర్థి 16,987 ఓట్ల తేడాతో ముందంజలో ఉన్నారు. సికింద్రాబాద్లో 43,153 ఓట్ల తేడాతో ఆ ఆధిక్యంతో బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి ముందంజలో ఉన్నారు. వరంగల్లో కడియం కావ్య 56,370 ఓట్ల పైచీలుకుతో తన ఆధిక్యతను కనబడుతూ వస్తున్నారు. ఇక కాంగ్రెస్ జైరాబాద్ కాంగ్రెస్ 11,645 ఓట్ల పైచీలుకు తేడాతో తన ఆధిక్యతను కనబరుస్తున్నారు జైరాబాద్లో కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కార్. సో ఓవరాల్గా 17 లోక్సభ స్థానంలో ప్రతి చోట కూడా ఒక మెదక్ ఫలితం ఒక్కటే దోబుచులాడుతుంది. ఒక రౌండ్లో కాంగ్రెస్ వస్తుంది, మరొక 2 రౌండ్లో బీజేపీ వచ్చింది, అంతకుముందు రౌండ్లో బీఆర్ఎస్ వచ్చింది. ఆ ఒక్క మెదక్ లోక్సభ స్థానంలో మాత్రమే ఫలితం దోబుచులాడుతుంది తప్ప మిగిలిన 16 లోక్సభ స్థానాల్లో ఫలితము ట్రెండ్స్ చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. 8 స్థానాల్లో ఇప్పటికీ బీజేపీ ఉంది, 8 స్థానాల్లో ఇప్పటికీ కాంగ్రెస్ అభ్యర్థులు ఉన్నారు. ఒక స్థానంలో మాత్రం ఎంఐఎం తన ఆధిక్యతను కనబడుతూనే ఉంది. అంటే ఓవరాల్గా జాతీయ వ్యాప్తంగా అంటే నేషనల్ ట్రెండ్స్ ఏ విధంగా అయితే కొనసాగుతున్నాయో తెలంగాణలో కూడా అదే రకమైన ట్రెండ్స్ అయితే కొనసాగుతున్నాయని చెప్పాలి. అయితే తెలంగాణలో నిన్న మొన్నటి వరకు ఎగ్జిట్ పోల్స్లో 9 స్థానాలు ఒక పార్టీకి వస్తాయని, 7 స్థానాలు ఇంకొక పార్టీకి వస్తాయని, బీజేపీకి గాలి వస్తే మోడీ హవా ఉంటే ఆ స్థానాలు 10కి ప్లస్గా వెళ్తాయని కొంత ఊహాగానాలు వినిపించారు. కానీ ట్రెండ్స్ మాత్రం చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఇక్కడ ఫలితాలు బీజేపీకి కాంగ్రెస్కి సమానంగా ఉంటున్నాయి. ఇప్పుడు మనం ప్రస్తుతం సౌజన్య చూస్తున్నాం. ఖమ్మం, నల్లగొండ, మహబూబాద్, పెద్దపల్లి, ఆ తర్వాత భువనగిరి ఎక్కడైతే కాంగ్రెస్ ఆధిక్యతను కనబడుతున్నాయో అక్కడ ట్రెండ్స్ అన్నీ కూడా వన్ సైడ్గా వస్తున్నాయి. ఒక్కసారి నల్లగొండ పోతే ఇప్పటివరకు 4 రౌండ్లు పూర్తయ్యాయి. అక్కడ 1,90,000 అంటే దాదాపు 2 లక్షల పైచీలకు ఓట్ల ఆధిక్యంతో కాంగ్రెస్ అభ్యర్థి ఉన్నారు.
ఇక ఖమ్మం అభ్యర్థి దాదాపు 1,70,000 పైచీలకు ఓట్ల ఆధిక్యంతో ఉన్నారు. ఇక భువనగిరిలో కూడా దాదాపు 70,000 80,000 ఓట్ల ఆధిక్యంతో ఉన్నారు. పెద్దపల్లిలో కూడా అదే ట్రెండ్ మనకు చాలా స్పష్టంగా కనబడుతున్నది. అంటే కాంగ్రెస్ గెలిచే ప్రతి అభ్యర్థి, గెలిచే ప్రతి చోట కూడా తన ఆధిక్యాన్ని, తన బల ప్రదర్శనను చాలా స్పష్టంగా కనబరుస్తూ వస్తున్నారు అక్కడ అభ్యర్థులు. బీజేపీలో కూడా మల్కాజిగిరి, సికింద్రాబాద్, అదేవిధంగా 1-2 స్థానాల్లో తప్ప మిగిలిన స్థానాల్లో కూడా ఆ ఫలితాలు ఇటువాటుగా, అంటే మెజార్టీ ఇటువాటుగా వస్తున్నాయి. సో మొత్తానికైతే 8 స్థానాల్లో కాంగ్రెస్ ఖచ్చితంగా తన ఆధిక్యతను కనబరుస్తుంది. మునుముందు ట్రెండ్స్ కూడా ఆ విధంగానే వచ్చే అవకాశం ఉంది సౌజన్య. రైట్.